బిగ్ బాస్ వాయిస్ అంత బాగున్నట్టేం లేదు. అభిజిత్ గారు మాట్లాడారు. ఆయన స్టైల్ చాలా రోజుల తర్వాత చూసాము, చాలా బాగుంది. కాకపోతే 4 years అయ్యింది కదా, 4-5 years అయ్యింది కదా, ఆయన కొంచెం ఏజ్ కనబడుతున్నట్టు అయ్యింది ఫేస్ లో. అదే రకంగా ఇంత బెండు వంచేసి సాలిడ్ పర్సన్స్ ని తీసుకుని వెళ్ళి బిగ్ బాస్ లో పెడితే రేపొద్దున బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత సెలబ్రిటీస్ తో వీళ్ళతో ఎలా పడగలరో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. అగ్ని పరీక్ష ఒక రేంజ్ లో ఉండబోతుంది అని ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, అభిజిత్ గారు మాట్లాడారు. ఆయన స్టైల్ చాలా రోజుల తర్వాత చూసాము, చాలా బాగుంది. కాకపోతే 4 years అయ్యింది కదా, 4-5 years అయ్యింది కదా, ఆయన కొంచెం ఏజ్ కనబడుతున్నట్టు అయ్యింది ఫేస్ లో. ఫ్యాన్స్ కదండి, అలాంటివి కూడా చూస్తుంటాము. నెక్స్ట్ చాక్లెట్ బాయ్ లా కాదు, నేను ఫైర్ అవుతాను, అది స్పైసీగా ఏదేదో అన్నారు. బాగుంది. మొత్తం మీద చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని లీక్స్ కూడా చెప్తున్నాయి. అదే రకంగా ఆయన నేను స్ట్రాంగ్ గా చేయబోతున్నాను ఈ లీడర్షిప్ అని కూడా అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడిన బిగ్ బాస్ వాయిస్ అంత బాగున్నట్టేం లేదు. అంటే మనకి అది ఒరిజినల్ బిగ్ బాస్ లో మాట్లాడే మాటలు బాగా అలవాటు అయిపోయి ఇంక వేరే ఏ భాష వినపడినా ఏ వాయిస్ వినపడినా సరే మనకి నచ్చదు. ఆ రకంగా ఆ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. చాలా ఫైరింగ్ గా ఉండబోతోంది అని చెప్తున్నారు కదా. ఒక రేంజ్ లో అందరినీ వంచేస్తాను, బెండు వంచేసి సెలెక్ట్ చేస్తాను అన్నట్టుగా అభిజిత్ గారు చెప్పారు. అదే రకంగా ఇంత బెండు వంచేసి సాలిడ్ పర్సన్స్ ని తీసుకుని వెళ్ళి బిగ్ బాస్ లో పెడితే రేపొద్దున బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత సెలబ్రిటీస్ తో వీళ్ళతో ఎలా పడగలరో ఏమో. నిజానికి సీజన్ 9 నిజంగా నవగ్రహాలని చూపించేసేలాగా ఉందండి మొత్తానికి. రేపొద్దున పెద్ద వారే రెడీ అవ్వబోతుందేమో. అందరూ కామన్ పీపుల్స్ మీద పడుతున్నారు. సెలబ్రిటీస్ ఎవరు వస్తారో ఏంటి అవి ఇంకా సరిగా ఎవరికి క్లారిటీ లేదు. ఒక 20-30 పేర్లు మాత్రం వచ్చేస్తాయి కానీ ఎవరికి సరైన క్లారిటీ లేదు. ఇవన్నీ చూసి మొత్తానికి సెలబ్రిటీస్ రావడానికి ఇంకా భయపడతారేమో కూడా. ముందే మన బిగ్ బాస్కి రావడానికి, తెలుగు బిగ్ బాస్కి రావడానికి చాలా భయపడుతున్నారు. ఇప్పుడు చూడండి, అభిజిత్ గారు అందరికీ గుర్తుండిపోయారు, నవదీప్ అందరికీ గుర్తుండిపోయారు. ఆ రేంజ్ లో ఈ మధ్యకాలంలో ఏ బిగ్ బాస్ లో అంటే మన తెలుగు బిగ్ బాస్ లో ఎవరు గుర్తున్నట్టుగా అంటే శివాజీ గారు ఉన్నారండి. ఆయన తప్ప అంతగా ఎవరు కూడా మంచి పేరు తెచ్చుకొని బయటకు వచ్చి కొంచెం హైప్లోకి వెళ్ళినట్టుగా ఎవరూ లేరు. కానీ ఈసారి ఇలాంటి సాలిడ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి పంపుతున్నారు కాబట్టి సెలబ్రిటీస్ ఎలాగ ఆడతారు, సెలబ్రిటీస్నే కామన్ పీపుల్ ఉంచుతారా, కామన్ పీపుల్స్ని సెలబ్రిటీస్ ఉంచుతారా చూడాలి. ఏంటంటే ఇప్పుడు ఏదో డబల్ హౌస్ అంటున్నారు. డబల్ హౌస్ అంటే మన కన్నడ బిగ్ బాస్లో ఉంది కదా, 2 houses, స్వర్గం నరకం అని కాన్సెప్ట్ పెట్టి నేను లాస్ట్ ఇయరే దాని గురించి నా వీడియోస్లో చెప్పాను. నేను ఆ విధంగా స్వర్గం నరకం అని కాన్సెప్ట్ పెట్టి సేమ్ టు సేమ్ కన్నడలోది లాగా పెట్టరు. ఏంటంటే కన్నడ సీజన్లో కొన్ని కేసులు అయ్యి ఆ కాన్సెప్ట్ మిడిల్ డ్రాప్ చేయవలసి వచ్చింది. ఇంచుమించుగా ఆ కాన్సెప్ట్ తీసుకుని రావచ్చేమో. ఆ కాన్సెప్ట్ తీసుకుని వస్తే ఖచ్చితంగా సేమ్ కొంచెం సవరణ చేస్తే పర్వాలేదు. సేమ్ తీసుకొచ్చేసారంటే సెలబ్రిటీస్కి ఇంకా చెడ్డ పేరు అయిపోతుంది. ఏంటంటే కామన్ పీపుల్తో వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు ఏంటి, తర్వాత ఆ ఇమేజ్ అంతా, ఆ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద పడకుండా, బయటకు వచ్చాక పడకుండా ఉండాలి. వాళ్ళకి అసలు ముందే బిగ్ బాస్ హౌస్ అంటే చాలా టెన్షన్. ఎలా ఉన్నా ఏ ఒకటి వస్తూ ఉంటాయి, కానీ ఎలా ఉండాలి, అది కామన్ పీపుల్తో ఎలా ఉండాలి ఏంటి అని సెలబ్రిటీస్ మాత్రం చాలా సఫర్ అవుతారేమో అనిపిస్తుంది. ఎక్కడో మరి ఒకళ్ళిద్దరు తెలివితేటలుగా చేసి ఎలాగ సర్వైవ్ అవుతారో వాళ్ళతో అంటే వీళ్ళు సర్వే అవుతారు. అంటే కొంచెం కామన్ పీపుల్లోనే సాలిడ్ పీపుల్స్ని తీసుకుని వెళ్తున్నారు కాబట్టి
సర్వే అవుతారు. కానీ ఈసారి ఈ సంగమం చాలా బాగుంది. కామన్ పీపుల్, సెలబ్రిటీస్. ఈ ఈ సీజన్ అయినా కొంచెం హైప్ వచ్చి కొంచెం కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్కి మంచి పేరు వస్తే బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో. ఏమంటే ఇంపార్టెంట్ లీక్స్ అవి ఇవి ఇవ్వడానికి ఊరికే లీక్స్ ఇవ్వడం, అవి నిజమో కాదో తెలియకపోవడం, రేపొద్దున్న అవి నిజమో కాదో ఎవరు తర్వాత పట్టించుకోరు. రేపొద్దున్న అగ్ని పరీక్ష అనే షో మొదలైపోయింది అనుకో, దానిలో ఇన్వాల్వ్ అయిపోయి మనం దాని మీద చేసి పెడతాం. కానీ ఇంతకుముందు వీళ్ళు ఇది అన్నారు కదా, వాళ్ళు అది అన్నారు కదా అన్న టైం ఎవరికీ ఉండదు, ఆ ఆలోచన ఎవరికీ ఉండదు. అందుకని లీక్స్ ఏమి ఎక్కువగా నేను చెప్పదలుచుకోవట్లేదండి. వాటి మీద నేను ఫోకస్ పెట్టట్లేదు. ఏంటంటే ఇది తర్వాత ఎలా జరగబోతుంది ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే మాటలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరిన్ని విషయాలు నాకు అనిపించే నేను షేర్ చేసుకుంటానికి టచ్లో ఉండండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.